హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను నైట్ బృందావన్ గార్డెన్ చూసుకొని ఇంకా హోటల్ చెక్-ఇన్ చేసి రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మార్నింగ్ 7:30 ఫ్రెష్ అప్ అయ్యి చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం. Continue for 1 చాముండి kilometer. హిల్స్ దగ్గర స్టే దగ్గర నుంచి 20 మినిట్స్ ఉంది. ఈరోజు చాముండి హిల్స్, జూ పార్క్, మైసూర్ ప్యాలెస్ 3 మేజర్గా పెట్టుకున్నాం. టైం ఏమైనా ఉంటే ఇంకేమైనా కవర్ చేస్తాం, లేదంటే ఇంకా బెంగళూరుకి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ చాముండి హిల్స్ మార్నింగ్ 7:30కి ఓపెన్. మీరు ఫస్ట్ ఆ టెంపుల్ దర్శనం పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది. మళ్ళీ 2 PM వరకు క్లోజ్, మళ్ళీ ఈవినింగ్ 7:30 PMకి ఓపెన్. మీరు లెఫ్ట్ సైడ్లో చూసేది అక్వా వరల్డ్. ఒకవేళ టైం ఉంటే ఇది కవర్ చేస్తాం. మైసూర్లో రోడ్లు అయితే నీట్గా ఉన్నాయి. ఇప్పటి వరకు మెయిన్ రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఎలాంటి గుంతలు అది ఇది అయితే లేదు. చాముండి హిల్స్ ఎంట్రన్స్ ఇది. సో ఇలా కొండెక్కాలనుకుంటాం మనం, కొంచెం ఒక 10 మినిట్స్. ఘాట్ రోడ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది, ఎలాంటి గుంతలు లేదు. కొత్త రోడ్ వేశారు. చాముండి హిల్స్ యొక్క హైట్ 3,800 ఫీట్స్ అబౌవ్ ది సీ లెవెల్. కార్ పార్కింగ్ పెద్ద కాంప్లెక్స్ ఉంది. In 300 meters, turn left. కార్ పార్కింగ్ పక్కనే టెంపుల్కి ఎంట్రన్స్ ఉంది. కొన్ని మెట్లు ఉన్నాయి, పైకి ఎక్కాలి. మెట్లు ఎక్కి మళ్ళీ పైకి వచ్చాక ఇంకా ముందుకు వెళ్ళాలి టెంపుల్ దర్శనానికి. కొద్ది దూరం ముందుకు వచ్చాక నాకు గోపురం వచ్చింది. నేనంటే టెంపుల్ లోపలికి కెమెరా అలౌడ్ ఉండదు, నేనే దర్శనం చేసేసుకొని వస్తాం. దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళే దారిలో మనకు మైసూర్ సిటీ యొక్క ఏరియల్ వ్యూ కనిపిస్తుంది, చూడండి. ఇక్కడ మైసూర్ ప్యాలెస్ చూద్దామంటే కనిపించట్లేదు. సిటీ వ్యూ బాగుంది. జూ ఆపోజిట్ కార్ పార్కింగ్ ఉంది. కార్ పార్కింగ్ చేసుకొని జూకి ఎంటర్ అవ్వాలి. పార్కింగ్ చేసిన దగ్గర నుంచి సబ్వే ఉంది, అండర్ పాస్ నుంచి ఎంట్రీ అయ్యాం లోపలికి. టికెట్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. కరంజీ లేక్ అని ఉంది, అక్కడ కాంబో టికెట్ తీసుకుంటే మనకు 30 రూపీస్ యాడ్ చేస్తే ఈ కరంజీ లేక్ కూడా వస్తుంది. ఒక కాంబో తీసుకున్నాం. మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతాం. బెంగాల్ టైగర్ గ్లాసెస్ ఉన్నాయి. బెంగాల్ టైగర్ ఇదిగోండి బెంగాల్ టైగర్. అక్కడే పికాక్ కూడా ఉంది, చాలా డేర్గా ఉంది పికాక్. ఆ టైగర్ ఏమన్నది కావచ్చు, తన కడుపు నిండిపోయింది కావచ్చు, ఆల్రెడీ మార్నింగ్ హెవీ బ్రేక్ఫాస్ట్ తినేసింది కావచ్చు. ఇక్కడ పికాక్స్ ఓపెన్గా తిరుగుతుంది. లయన్ నెక్స్ట్ ఏప్స్. ఇది రింగ్ టైల్డ్ లెమూర్. ఇక్కడ కొన్ని చోట్ల గ్లాసెస్ పెట్టారు, గ్లాసెస్ పెట్టడం వల్ల బాగా కనిపిస్తుంది క్లియర్గా. ముఫాసాలో ఉన్న మంకీ ఇలా ఉంది. ಸೈಡ್ ಹೊಡ್ತಾರೆ ಲೇಪದೆ చాలా కోపంగా ఉంది, గ్లాస్ ని గుర్తేసి వెళ్ళిపోతున్నారు. ఆఫ్రికన్ చీతా
It's coming, it's coming, it's coming. It's coming. Abba, shit. It's coming or it's not coming. See. You can see it. డ్రింక్స్ చాలా ఉన్నాయి ఇవి మాత్రం. బ్లాక్ బక్ ఇది ర్యాంప్ డియర్ కొమ్ములు లేవు వీటికి. కరంజీ లేక్ ఎంట్రన్స్ కూడా జూ పార్క్ నుంచే ఉంది. కాంబో టికెట్ తీసుకున్న వాళ్ళకి ఎంట్రన్స్ ఇది. అలా లోపలికి వెళ్ళాలి. ఇలా కొంచెం ముందుకి ఉంది. రోడ్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళాలనుకుంటా. ఆ లేక్ చూసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. ఇంకా హాఫ్ అయిపోయింది జూ పార్క్. ఈ లేక్ చూసుకొని మిగతా హాఫ్ చూసుకొని ఎగ్జిట్ అయిపోతుంది. ఇంకా చెక్ చేసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. చూడాలి వాళ్ళు అక్కడ ఎమ్యూనిటీస్ అని చెప్పేసి ఏమేమో చూపించారు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బోటింగ్ అలాంటివి ఏమైతే కనిపించట్లేదు ప్రజెంట్. లోపలికి ఎంటర్ అయినాం. ఇదిగో ఇక్కడ చూడండి కోకిల. రెగ్యులర్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఇలా ఎంటర్ అవుతారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉందన్నారు కానీ ఏం కనిపించట్లేదు. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియా. బోటింగ్కి సపరేట్ టికెట్ తీసుకోవాలా. అడల్ట్కి 60, చిల్డ్రన్కి 40 రూపీస్. ఎక్కడ పోతున్నావు కొంచెం చూడు. అడల్ట్ బోటింగ్ సైడ్కి చెప్పు. పోయి ఎంకల్ కూర్చోను. ఎంకల్ కూర్చో. తెలుగు బంటి. గ్రీన్ అనకొండ. పాంపు కూడా ఉంది దాంట్లో. గ్రీన్ అనకొండ. వాటికి లంచ్ కోడి పడుకొని ఉంది. లంచ్ అయిపోయి మంచిగా పడుకున్నాయి. బ్లాక్ ప్యాంథర్ లేచింది. ఇటువైపు వస్తుంది కాబట్టి చూద్దాం. ఇటు చూస్తుంది కూర్చుంది. ప్యాంథర్ నిద్ర లేచింది. కానీ లేచి నడిస్తే బాగా కనిపిస్తుంది. చూడండి అదిగో. ఐస్ బాగున్నాయి. ఫోన్ అందులో పడింది అనుకో. వాటర్ పెట్టలేదు పాపం వాటికి. ఇదో టైప్ ఆఫ్ క్రొకడైల్. గరియల్. సన్న ముక్కు, సన్న నోరు ఉంది. వాటర్లో ఉంది. ఇది సాల్ట్ వాటర్ క్రొకడైల్. చాలా పెద్దగా ఉంది. ఇండియన్ బ్లాక్ టాటారైస్. ఇండియన్ టాటారైస్. ఇక్కడ చాలా జిరాఫీలు ఉన్నాయి. మన హైదరాబాద్లో 1, 2 ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద జిరాఫీ ఇదే. జూ పార్క్ కంప్లీట్ చేసుకునే వరకు 1 PM అయిపోయింది. ఆ తర్వాత శాండ్ మ్యూజియంకి వచ్చాము. ఎంట్రీ 60 రూపీస్.
ఫ్యాన్ మ్యూజియం అన్నారు కానీ ఫ్యాన్ లెక్క అనిపించదు, బట్టి అనిపిస్తుంది. మహాభారతం కృష్ణ అర్జున్ ఇది. పార్క్ చూసుకొని మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. పార్కింగ్ చేసాను, పార్కింగ్ 50 రూపీస్ అండ్ ఎంట్రీ వచ్చేసి అడల్ట్స్కి 150 అంటే పెంచారు ప్రైస్. అండ్ కిడ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ ఫ్రీ, 10 to 18 ఇయర్స్కి 70 రూపీస్. ప్యాలెస్ లోపలికి ఫుట్వేర్ నాట్ అలౌడ్. సో ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఉంది, ఫుట్వేర్ స్టాండ్. ఇక్కడ మన ఫుట్వేర్ వదిలేసి లోపలికి వెళ్ళాలి. ప్యాలెస్ ఎంట్రీ. షాపింగ్. మైసూర్ మహారాజ్. దాంట్లో ఇంకా ఖరాబ్ కానీ ఇంతకుముందు లోపలికి అలౌ చేసేది, లాస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ వచ్చా అప్పుడు అలౌ చేస్తారు, బట్ ఇప్పుడు లోపలికి అలౌ చేయట్లేదు. ఇప్పటి కాలం